ఏం పని పడ్డావా మళ్ళా? ఎందుకు ఎట్లా పడ్డావు? ఎవరితో వచ్చినావు? సరే సరే. ఎంత సంచలు మంచుకున్నాయి పడ్డు తాడకలు దించే వాళ్ళు కింద దిగేంత అలా పట్టుకుని వస్తాయి. తాడు కూడా వేసారు, సంచలు కూడా ఉన్నాయి దానికి. అది వచ్చినాక అప్పటికే తాళ్ళు కట్టి పెట్టినాం, బ్లాంకెట్ కూడా కప్పినాం, పైకి లాగడం జరిగింది. మంచంలో వండబెట్టి పైకి లేపినాం మెల్ల, ఎక్కడ తాగకుండా మంచి సేఫ్గా. నేను ఫస్ట్ దించి ఛాయ్ తాగిపించినాం ఆమెకు, చలికి వరుకుతుంది బాగా, అందుకని ఆమెకు ఛాయ్ తాగిపించి బ్లాంకెట్ వేసినాం. అది బ్లాంకెట్ నిండా కప్పించి మంచిగా కొంచెం వేడి ఉండాలి, మెల్లమెల్లగా తీసినాం బయటికి. बेड मंचम लगा के 4 తాళ్ళు కట్టి 4 గుంజ చేసి ఉంటారు. వీడియో ఉంది సార్. యాక్చువల్ మా మోటార్ ఖరాబ్ అయిందని మేము వచ్చినాం. వచ్చేటాళ్ళకి ఏంటంటే ఓ అంటే మేము అడిగి పని పడ్డది అనుకున్నాం. ఇక దగ్గరకు వచ్చి తొంగి చూసినాక నన్ను కాపాడు అంటున్నాం. అరే గిట్లకి ఎట్లా వచ్చినావు ఇట్లా అంటే ఇక మీదికి ఎక్కినాక అని చెప్పి కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ప్రెస్ మీట్ ఒక అబ్డక్షన్, రాబరీ, అటెంప్ట్ మర్డర్ రిలేటెడ్ కేసు రిలేటెడ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ రోజు రాత్రి వచ్చింది ఒక మిస్సింగ్ కేసు. 3 టౌన్ పోలీస్ లిమిట్స్లో ఒక విక్టిమ్ లేడీ గంగాధర లక్ష్మి, ఏజ్ 55 years, వర్కింగ్ యాజ్ డైలీ వేజ్ వర్కర్. ఈమె మిస్సింగ్ అయింది. వాళ్ళు కొడుకు ఇచ్చారు కంప్లైంట్ వచ్చిన తర్వాత జనరల్ ఉమెన్ మిస్సింగ్ కేసు పెట్టాము. కానీ ఎవరి మీద సస్పిషన్ ఏమైనా డౌట్ ఉంటే స్పెసిఫిక్గా చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి తిమ్మాపూర్ పొల్యూషన్ లిమిట్స్లో ఉన్న ముస్తులాపురం విలేజ్ అవుట్స్కట్స్లో టాలెంటెడ్ కాల్ వచ్చింది. అప్పుడు లోకల్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఒక పెద్ద బావిలో 1 లేడీ వాజ్ దేర్. అక్కడ ఉన్న లోకల్స్ ఆమెకి రెస్క్యూ చేసుకుని బయట తీసుకొచ్చారు. ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఏం జరిగింది అంటే, ఫస్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 10 కోసం వెయిట్ చేసినప్పుడు ఒక యంగ్ పర్సన్ వచ్చారు. ఏమన్నారంటే, నా పొలం భూమి ఉంది, అక్కడ పని ఉంది, అక్కడ పోయి ఒకసారి రండి పని ఇస్తాం ఇట్లా చెప్పి ఒక ర్యాపిడో బైక్ బుక్ చేశారు. ఆ ర్యాపిడో బైక్ ఆమెకి కూర్చోపెట్టి తిమ్మాపూర్ దగ్గర ఉన్న చైతన్య కాలేజ్, బాబుశ్రీ కాలేజ్ దగ్గర తీసుకెళ్లారు. అతను కూడా స్వయంగా సొంత బైక్ వచ్చారు వెంకట్. అతని ప్లాన్ ప్రకారం ఆమెకి మన రిమోట్ ప్లేస్లో తీసుకువెళ్ళి రాబరీ చేయడం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడైనా అతనికి రిమోట్ ప్లేస్ దొరకలేదు. సీసీటీవీ కెమెరా భయం కూడా. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ సొంత బైక్లో ఆమె కూర్చోబెట్టి ఇంకా ముస్తులాపురం విలేజ్ వైపు తీసుకెళ్ళాలి. అక్కడ చిన్న డర్ట్ రోడ్ ఉంది, అక్కడ లోపలికి తీసుకెళ్ళి అతనికి రిమోట్ ఏరియా దొరికింది. అక్కడ ఎక్కడైనా పక్కన ఊరు లేదు, అక్కడ ఉన్న దారిలో కూడా తక్కువ మూమెంట్స్ ఉంటాయి జనాలు. సో అక్కడ ఈమెకి బెదిరించి ఈమె దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అరౌండ్ 5 grams గోల్డ్
అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, 10 bullets, 20 grams అండ్ సమ్ క్యాష్. వాళ్ళంతా తీసుకున్నారు. ఆమె ఇచ్చారు, వీళ్ళకి కూడా ఇచ్చారు. వీలింగ్ అంటే వితౌట్ ఎనీ రెజిస్టెన్స్ ఇచ్చారు భయపడి. కానీ ఈమెకి వదిలిస్తే బయట వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ ఇంటెన్షన్తో ఈమెకి చంపడానికి అక్కడ ఉన్న బావిలో ఈ పూస్టర్ టు విత్ ఇంటెన్షన్ టు కిల్. ఎందుకు అంటే వన్స్ షీ డైస్ నో వన్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్. కానీ ఒక రోప్ ఉంది అక్కడ, ఆ రోప్ ఇట్ వాస్ ఫర్ మోటార్ పర్పస్. రోప్ కట్టి ఉంది, ఆ రోప్ పట్టుకొని షీ సర్వైవ్. అది చూసి షీ థాట్ దట్ షీ విల్ సర్వైవ్. ఆ రోప్ కూడా కట్ చేశారు with full intention. It shows that mens rea is there, motive is there to kill her. Main reason, property offense. He took that property and to leave the victim dead. Itla cheyadam jarigindi. Kani luckily opposite side lo electric wire unnayi, cable unnayi, black cable unnayi, motor purpose kosam. Opposite side imeki swimming telusu kabatti adi pattukoni aame batikinది. Kani first roju మార్నింగ్ అరౌండ్ 10:30, 11 నుంచి నెక్స్ట్ డే 7, 8 వరకు ఈమె ఉన్నారు అక్కడ. దాదాపు 20-21 hours వరకు ఈమె లోపల ఉన్నారు. రిమోట్ ఏరియా కాబట్టి ఎవరైనా అక్కడ చూసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఒక స్పెషల్ టీమ్ మీటింగ్ మీద పెట్టాము. ఎస్ఐ సుమన్ రెడ్డి దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ 3 టౌన్ అండ్ ఇన్స్పెక్టర్ 1 టౌన్. సో అక్కడ ర్యాపిడో మనకి ఎవిడెన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ర్యాపిడో ఆఫీస్ మొత్తం చెక్ చేసాము, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాము, టెక్నికల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మనకి అక్యూజ్ డీటెయిల్స్ దొరికింది. అక్యూజ్ యూస్ టు వర్క్ ఇన్ ర్యాపిడో అర్లియర్. ఆ ర్యాపిడో డ్రైవర్ ఏమైనా ఆ రోజు తీసుకెళ్లారు, అతను కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అతను కూడా చెప్పారు ఇతని గురించి దట్ ఆ రోజు ఈ బైక్ బుక్ చేయడం జరిగింది. ఈఎస్ డ్రాప్ ద విక్టిమ్ టు నియర్ బై దిస్ కాలేజ్. మొత్తం చేసిన తర్వాత ఈ రోజు అక్యూజ్కి పట్టడం జరిగింది. అతను కన్ఫెస్ కూడా చేశారు. అతను ఇది చేసిన తర్వాత దీని దొంగతనం చేసిన బంగారం కూడా ఒక టవర్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక జ్యువెలరీ షాప్లో అమ్మేశారు. ఆ పర్సన్కి కూడా తెలుసు దట్ ఇది స్టోలెన్ జ్యువెలరీ. అతన్ని కూడా రిసీవర్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ సెక్షన్ పెట్టి అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళు లేబర్, విక్టిమ్ ఇస్ లేబర్, డైలీ వేజ్. వాళ్ళకి రెగ్యులర్ డ్యూటీ ఇదే ఉంటాయి. దట్ దే గో టు లేబర్ అంట. అక్కడ ఎవరైనా స్ట్రేంజర్ వస్తారు, ఏమైనా పని ఇస్తారు, వాళ్ళు ప్లేస్ ఆఫ్ వర్క్ దగ్గర వెళ్తారు, పని చేస్తారు. నార్మల్ ఉంటే నో ప్రాబ్లం. కానీ దే డీల్ విత్ స్ట్రేంజర్స్ ఆన్ డైలీ బేసిస్. అండ్ ఆ స్ట్రేంజర్కి అల్టీమేట్ మోటివ్ కూడా ఉండవచ్చు, జస్ట్ లైక్ ఇన్ దిస్ కేస్. కానీ ఇది ఫస్ట్ కేసు కాదు. 1 year, దాదాపు 1 year బ్యాక్ కూడా నేను జాయిన్ చేసినప్పుడు ఇది సెకండ్ కేసు. 1 year బ్యాక్ క్రితం కూడా బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక లేబర్కి ఇట్లా తీసుకెళ్ళి ఒక ఆటో కొత్తపల్లి అవుట్స్కట్స్ తీసుకెళ్లారు. దాన్ని అక్కడ ఒక రూమ్లో బంద్ చేసి అక్కడ అతని దగ్గర ఉన్న 25,000 క్యాష్ అండ్ క్యాష్ ఉండేది అండ్ మొబైల్ ఫోన్ తీసుకున్నారు బెదిరించి. ఈ టైప్ ఆఫ్ సెకండ్ టైం జరిగింది. ఇది ఎట్లా ప్రివెంట్ చేయాలి అండ్ ఈ కేసులో కూడా అక్యూజ్ ఈజ్ ఇన్వాల్వ్. దీనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా ఒక సర్ప్రైజ్. ఆ బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్తాను. ఈ నేటివ్ ఆఫ్ జగిత్యాల డిస్ట్రిక్ట్, గోలాపేట విలేజ్, జగిత్యాల రూరల్ మండలం. ఈజ్ అ స్టూడెంట్, సెకండ్ ఇయర్ బీకామ్ స్టూడెంట్. ఎలాంటి ప్రీవియస్ హిస్టరీ లేదు, క్రిమినల్ హిస్టరీ ఏం లేదు, ప్రీవియస్ అఫెన్స్ లేదు, మన పోలీస్ సర్వేలెన్స్ లేదు. నా అతని ద్వారా ఎందుకు చేయడం జరిగింది? ఒక సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఉన్నారు. రీజన్ చూస్తే వాట్ వీ ఫౌండ్ ఈజ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గ్యామ్లింగ్. ఆన్లైన్ గ్యామ్లింగ్ వెరీ డేంజర్. ఇంతకుముందు కూడా దట్ లాట్ ఆఫ్ ప్రెస్ మీట్. దీంట్లో కూడా కొన్ని మర్డర్ కేసులో కూడా ఆన్లైన్ గేమింగ్ వాస్ ఫౌండ్ టు బి ద రీజన్. మోటివ్ అంటే ఆన్లైన్ గేమింగ్లో చాలా లాస్ అయింది. లాస్ కవర్ చేయడానికి దే ఆర్ రిసార్టింగ్ టు సచ్ స్టెప్స్. సో ఎంత మన సొసైటీలో ఇది డేంజరస్ యాక్టివిటీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో దిస్ పర్సన్ వాజ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గ్యామ్లింగ్. కొన్ని యాప్స్ ఉన్నాయి, డియూవిన్ యాప్, జియో లాటరీ యాప్. ఈ అన్ని యాప్లో ఆన్లైన్ గేమింగ్ అయిన తర్వాత 4 lakhs rupees అతను ఈ లాస్ట్. దెన్ ఇది రికవర్ చేయడానికి హీ టుక్ సమ్ మనీ ఫ్రమ్ లోన్ అప్లికేషన్ కూడా ఉన్నాయి, ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్. ఇండియా ఐ వాంట్ టు కన్వే ఆన్లైన్ గ్యామ్లింగ్ వల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది. దీని రిలేటెడ్ పోలీస్ తరఫు నుంచి యాక్షన్ తీసుకుంటున్నాను. కానీ సొసైటీ as a whole has to work. దీంట్లో ఫస్ట్ స్టెప్ షుడ్ కమ్ ఫ్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్పెషలీ పేరెంట్స్.
ఎస్పెషలీ యంగ్ స్టూడెంట్స్ ఇది అడిక్షన్ ఎక్కువ అవుతుంది. మీ స్టూడెంట్స్ మీ పిల్లల మీద ఎక్కువ సర్వేలెన్స్ ఉండాలి, వాళ్ళ యాక్టివిటీ మీద కౌన్సిలింగ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దర్ కంట్రోల్ పోలీస్ వాళ్ళకి చెప్పాలి. అట్లీస్ట్ పోలీస్ నోటీస్లో ఉంటే వాళ్ళకు భయపడి ఆఫెన్స్ చేయరు. సో హెల్ప్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్. యాజ్ ఫార్ యాజ్ డైలీ వేజ్ వర్కర్స్ ఇష్యూ ఇస్ కన్సర్న్ దీని రిలేటెడ్ డీటెయిల్ అవేర్నెస్ చేస్తాం లేబర్ అండ్ అన్ని ప్లేస్లో పోయి. ఈ వర్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ విదిన్ 24 hours మొత్తం డీటెయిల్ తెలుసుకొని ఇది క్రాక్ చేయడం జరిగింది. అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్ వెంకట్ స్వామి, ఇన్స్పెక్టర్స్ రామచంద్రరావు అండ్ ఇన్స్పెక్టర్ తిరుమల్, కాలింగ్ ఉన్న ఎస్ఐ సుమన్ చీరాలు అండ్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మీపతి, రాజ్ కుమార్, ప్రశాంత్, సంపత్ అండ్ అనిల్ రెడ్డి. They worked very hard in this case. Within 24 hours they collected all the evidence, CCTV verify చేసిన తర్వాత accused కి పడడం జరిగింది and they will be suitably rewarded. Thank you very much for coming. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.